ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు మంది దేవతలు అందరూ కూడా విచ్చేయాలని కోరుకుంటూ ఈరోజు ఆ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా శాంతి నిలయంలో నిర్వర్తించటం జరిగింది. ఈ యొక్క బ్రహ్మోత్సవాల సౌరంభం సందర్భంగా స్వామివారి యొక్క వివిధ వాహనాలను అధిరోహించి స్వామి మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. అలాంటి సమయాల్లో స్వామివారిని చూడటానికి మనమే కాదు దేవతలు కూడా విచ్చేస్తారట. వారిని ప్రత్యేకంగా కూడా ఆహ్వానించడం కోసం ఈ యొక్క ఉత్సవాల్లో స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం అనేది నిర్వర్తించడం జరుగుతున్నది. అయితే నేను ఈరోజు చాలా అద్భుతమే జరిగిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధ్వజారోహణం రోజు. అయితే ముందు రోజు నేను అంతకుముందు ఎప్పుడో ఒకసారి గరుడ పటం అయితే వేశాను. ఆ గరుడ పటాన్ని ఎగరవేద్దాం అనుకున్నట్లుగా అనుకుని దాన్ని రెడీ చేసుకున్నాం. కాకపోతే అది ఎక్కడ పోయిందో తెలియదు కానీ అది అసలు మాత్రం కనపడలేదండి. ఎంత వెతికినా కూడా దొరకలేదు. దొరకకపోయేసరికి ఎలా వేయాలని అనుకుంటే అప్పటికప్పుడు నేనైతే స్కెచ్ పెయింటింగ్స్ కూడా అయిపోయినాయి. అసలు దేంతో వేయాలన్నో కూడా తెలియలేదు. అప్పటికప్పుడు ఒక స్కెచ్ పెన్ అయితే దొరికింది. ఆ స్కెచ్ పెన్తో ఆ గరుడాల వారిని వేసి ఆ తర్వాత అలా గరుడ వాహనం గరుడాన్ని వేసి తర్వాత ఆ ధ్వజారోహణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. స్వామివారు ఇక్కడ సీత లక్ష్మణ సమేతంగా మనకి దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే ఒక పక్కన విశ్వసేనుల వారు, మరొక వైపు గరుడాల వారు, వీరందరిని కూడా ఒక పక్కన వేంచేపు చేసుకుని అలా ముందుకు వెనక్కు ఊగుతూ చక్కగా ఆ యొక్క కొన్ని ముద్రలు ఉంటాయి. ఆ యొక్క ముద్రలను అనుసరించి వారి యొక్క సేవాకాలాన్ని అందుకుంటూ అలా మనకి కనువిందు చేస్తూ దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. స్వామివారిని దర్శనం చేసుకోండి. ఆ యొక్క కోదండరామ స్వామివారు ఈ విధంగా ఈ యొక్క పల్లకి మీద ఈ తిరుచి మీద వేంచేసుకుని తర్వాత 4 మాడా వీధుల్లో విహరించుకుని మన శాంతి నిలయంలోనే తర్వాత వేదిక మీదకు వేంచేపు చేయగా అక్కడ ముందుగా విశ్వసేన పూజ, తర్వాత పుణ్యాహవచనం, ఆ తర్వాత కంకణ పూజ, ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉండగా ఆ తర్వాత ఈ యొక్క ధ్వజస్తంభానికి ఏదైతే గరుడాల వారు ఉంటారో వారి యొక్క అభిషేకము, వారికి నూతన వస్త్ర సమర్పణ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక్కొక్క కార్యక్రమం తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ చేసుకుంటూ ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నది. చూడండి, ఇక్కడ విశ్వసేన పూజ అంతా కూడా పూర్తయిపోయింది. ఆ యొక్క అక్షంతలు కూడా చేసుకుని తర్వాత పుణ్యాహవచనం, ఆ పుణ్యాహవచనం కూడా అయిపోయిన తర్వాత స్వామివారికి ఆ రక్షాబంధన కార్యక్రమం అనేది ఉంటుంది. ఈ యొక్క 9 రోజుల పాటు స్వామివారు విశేషంగా ఈ యొక్క కంకణాలను ధరించుకుని మనకి దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. ఎటువంటి ఆటంకాలు రాకుండా స్వామివారు చూసుకోవాలన్నట్లుగా ఎవరైతే ఈ యొక్క ఉత్సవాలు చేస్తారో వారు, అలాగే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు స్వామివారు కూడా ఈ యొక్క చేతికి ఈ యొక్క కంకణాలను ధరించుకొని మనకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. ఇది చాలా పెద్ద వీడియో, కొంచెం దయచేసి వీడియోని చూడవలసిందిగా నేను కోరుకుంటూ ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం పుణ్యాహవచన కార్యక్రమం అనేది జరుగుతుంది. తర్వాత వాసుదేవ పుణ్యాహవచనం అని అంటారు దీన్ని కూడా. అలా ఈ యొక్క పుణ్యాహవచనం చేసుకుని ఇవన్నీ కూడా ప్రతి స్వామివారికి చేసే కార్యక్రమాల్లో ముందుగా చేసేది గణపతి పూజ ఎలా అయితే చేస్తామో అలాగే వైష్ణవ సాంప్రదాయంలో విశ్వసేనుల పూజ అనేది చేస్తాము. అలాగే కంకణ పూజ కూడా ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత పుణ్యాహవచనం ఇవన్నీ కూడా చేసి ఈ యొక్క తదుపరి కార్యక్రమాల్లోకి వెళుతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ కంకణాలకు హారతి ఇవన్నీ కూడా ఇచ్చి కంకణాల్లోకి శేషుల్ని ఆవాహన చేసి ఆ యొక్క కంకణాలను కట్టడం జరుగుతుంది స్వామివారికి. అలాగే అక్కడ ఉన్న మేము, అలాగే ధ్వజస్తంభానికి వీటన్నిటికీ కూడా ఈ యొక్క రక్షాబంధనాన్ని కట్టి తర్వాత కార్యక్రమాల్లోకి వెళుతూ ఉన్నాం.
అభిషేకము ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత గరుడ పటాన్ని కూడా అలంకరించిన తర్వాత ఇక్కడ గరుడు యొక్క సూక్తాలతో ఆ గరుడ పటాన్ని ఎగరవేసి ఆ సర్వదేవతలను కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు రమ్మని ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ హారతి ఇచ్చేది కొత్త ప్రమిదిలో ఇస్తామండి. మట్టి ప్రమిదిలో హారతి అయితే ఇస్తాం తొలిగా. ఎక్కడైనా అదనే జరుగుతుంది. ఈ విధంగా ఆ ధ్వజారోహణ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ గరుడాల వారు ఆ యొక్క ధ్వజస్తంభం పైకి వెళ్ళి ఆ తర్వాత ముల్లోకాలను ఉన్న వారందరినీ కూడా దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తూ రామయ్య ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు అందరినీ రమ్మంటూ ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత వాటిని చక్కగా మళ్ళీ 9 రోజుల పాటు పైన ఉంటుంది కాబట్టి దానికి చక్కగా కట్టి ఆ తర్వాత గరుడ ప్రసాదం పెట్టి ఆ తర్వాత స్వామివారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించిన తర్వాత కర్పూర హారతి, గరుడాల వారికి విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసిన తర్వాత ఆ ధ్వజపటానికి కూడా హారతి ఇచ్చి ఆ తర్వాత స్వామివారి యొక్క కార్యక్రమాల్లోకి మనం వెళ్తున్నాం. ఆ తర్వాత బేరిణి పూజ అంటారు. ఈ యొక్క ఏదైతే కొన్ని తాళాలు ఉంటాయి, రాగాలు తాళాలు సంబంధించినవి ఉంటాయి, ఆ యొక్క దేవతలను ఆహ్వానిస్తూ వారి యొక్క తాళాలను వినిపిస్తూ ఆ తర్వాత ఈ యొక్క బేరిణి పూజ కూడా పూర్తయిపోయి ఆ తర్వాత కార్యక్రమాల్లోకి సాయంత్రం స్వామివారు నిన్న సాయంత్రం పెద్ద శేష వాహనం మీద దర్శనాన్ని ఇచ్చారు. ఆ వీడియో అనేది రేపై వస్తుంది. అలా కొంచెం లేటుగానే వదులుతాను, చూసుకుంటూ ఉండండి. తప్పకుండా ఈ 9 రోజులు ఏ అయితే 16 వాహనాల్లో స్వామివారి దర్శనం ఇవ్వబోతున్నారు. వాటికి సంబంధించిన ప్రతిరోజు వీడియోలు పెడతాను. మీరు మిస్ అవ్వకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటూ, ఇది మాత్రమే కొంచెం పెద్ద వీడియో, మిగతా అన్నీ కూడా చిన్న చిన్న వీడియోలే వస్తాయండి. ఎందుకంటే ఈ ధ్వజారోహణంలో అన్నికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి అన్నీ మీకు చూపించాలన్నట్లుగా నేనైతే కొంచెం చిన్న వీడియోగా తీశాను. కొంచెం లెందీ అయింది. చూసుకుని ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తారని భావిస్తూ ఇక్కడ బేరిణి పూజ అవన్నీ కూడా పూర్తయిన తర్వాత హారతి అంతా కూడా ఇచ్చి ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం అనేది పూర్తయింది. సాయంత్రం స్వామివారు
పెద్ద శేషవాహనం మీద దర్శనమిచ్చారు. ఆ వీడియో కూడా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే అంతా అయిపోయినాక స్వామివారికి కూడా హారతి ఇచ్చి ఆ తర్వాత ఆ యొక్క తీర్థ ప్రసాదాలన్నీ కూడా స్వీకరించాం. ఈ విధంగా కార్యక్రమం అనేది జరిగిందండి. మీకు ఈ వీడియో నచ్చిందనే భావిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.